హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే మడత బిస్కెట్స్ అండ్ గోరు చుట్టూ అంటారు కదండి, అవి పిల్లల కోసం మనం స్నాక్స్ ముందుగానే ఒక 1 వీక్కి ఒక 1 మంత్కి సరిపడగా చేసి పెట్టుకుంటాం కదండి. అందులో ఇది ఒక స్నాక్ అండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి, 1 కప్పు మైదా తీసుకున్నాను. మైదా ప్లేస్లో మీరు 1/2 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇంకా అందులో 1/2 కప్పు కొబ్బరి కూర వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి అయినా వేయచ్చు, డ్రై కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 1 కప్పు నూక, 1 కప్పు పిండి తీసుకున్నాం కదండి, 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటిని కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలతో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి పాలు వేసేసామంటే చక్కెర కరగడం అనేది స్టార్ట్ అవుతుంది కదండి, సో ముద్దలా అయిపోతుంది, అంటుకుంటాయండి మనం రుద్దేటప్పుడు. అలా కాకుండా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ ఎట్లా అయితే నలుపుతామో అట్లా నలుపుకోవాలండి. ఇగోండి నేను చూపిస్తున్నాను కదా, టూ పార్ట్స్ చేశానండి. ఒక పార్ట్ మడత బిస్కెట్స్ చూపిస్తానండి, ఇంకో పార్ట్ గోరుచిక్కుడు చూపిస్తానండి. ఒక పార్ట్తో ఇలా చపాతీలో రుద్దుకోవాలి. దీన్ని కొంచెం మందంగా ఉంచుకోవాలండి, మరీ పల్చగా చేసేయొద్దు. ఇగోండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని మనం చాక్తో ఇట్లా కట్ చేయాలండి, స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలో గ్యాప్ ఉండేటట్టు ఇదిగోండి రోల్ చేయాలండి. ఆ చివర ఈ చివర ఇలా అంటుకోవాలి, మధ్యలో గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇగోండి నేను చూపిస్తాను కదా, అలాగా ఇలా ఆ చివర ఈ చివర అంటుకోవాలండి. అడిచిపెడిస్తే అంటుకుంటుందండి. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే, నేను హాస్టల్లో ఉండేటప్పుడు మా అమ్మ నాకు ప్రతి మంత్ ఇవి చేసి పంపించేదండి. ఇందులో నెయ్యి ఎక్కువగా, కోకోనట్ ఎక్కువగా ఉంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇవైతే బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చండి. టీత్ కూడా స్ట్రాంగ్నెస్ ఏర్పడుతుందండి. ఇక పిల్లలకి మనం బయట కొని ఈ బిస్కెట్స్ వీటికంటే ఇలా ఇంట్లో మనం చేసి పెట్టుకుంటే హెల్తీ ఉంటుంది. మనం చేసి పెడుతామన్న తృప్తి కూడా మనకు ఉంటుందండి. ఇలా వారానికి ఒక్కొక్క ఐటెం, ఒక్కొక్క డిఫరెంట్ ఐటెం ట్రై చేసి వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవ్వండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా, పెద్ద సైజు చిన్న సైజు అండి. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవ్వండి 1 బై 1 ఇట్లా వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, సిమ్లో అయితే పెట్టద్దు, ఆయిల్ చల్లగా అయిపోతుంది కదా. ఇగోండి వీటికి అసలు ఆయిల్ అనేదే తీసుకోదండి. ఇలా 1 సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి రోస్ట్ అవుతుంది. మనం అనుకుంటాం ఇవి తీసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి, ఉడకలేదేమో అనుకుంటాం. చల్లగైన తర్వాత చాలా గట్టిగా అయిపోతాయండి. చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ గోధుమ రవ్వతో చేసినవి కాబట్టి హెల్తీ కూడా అండి, బాడీ కూడా ఎటువంటి ఎఫెక్టివ్ అనేది ఉండదు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బ్రేక్ టైంలో, స్నాక్స్ టైంలో పెట్టామంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా తింటారు. ఇంకా బయటవి కొనమని అడగరండి మనల్ని, అంత టేస్టీగా ఉంటాయి ఇవైతే. ఇగోండి ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంత టేస్టీగా క్రిస్పీగా భలే ఉంటాయండి. స్నాక్ టైంలో ఇవి బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. మీరు ట్రై చేయండి. అండ్ ఈ స్వీట్ కనుక తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ పిండిని 2 పార్టీషన్స్ చేసాం కదండి. ఒక దాంతో ఇలా మడత బిస్కెట్స్ చేశానండి, ఇంకో దాంతో చూడండి గోరుచిక్కుడు అండి. దానికోసం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మనం కలిపిన క్వాంటిటీ సరిపోతుందండి. నూక, పిండి, చక్కెర కలుపుకున్నాం కదండి, దాంతోటే దీనికి ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేయవసరం లేదు. గోధుమ పిండి యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఈ ప్లేస్లో మైదా పిల్లలకి బాడీకి మంచిది కాదు అనేవాళ్ళు గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. బట్ మైదా పిండి యాడ్ చేస్తే కొంచెం మంచిగా వస్తాయండి, గుల్లగా వస్తాయి. సో అందువల్ల 1/2 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ వేసేసుకోండి 1 కప్పు ప్లేస్లో. ఇవ్వండి వీటిని ఇలా గోరు చుట్టూ పెట్టుకోవాలండి. చూడండి పిండిలో మన చేయి డిప్ చేసుకొని ఇలా గోటికి చూడండి, ఇలా మనం గోరు చుట్టూ అయితే నిమ్మకాయని ఎట్లా పుష్ చేస్తామో అట్లా అండి. ఇగోండి ఇలా చేసి పెట్టుకోవాలి. ఇదైతే అసలు కలుపుతున్నప్పుడు ఈ ముద్దనే తినేసేదండి మా పాప, అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఇదైతే చాక్లెట్ అని చెప్పి తినేస్తారు పిల్లలు.
కోకోనట్ వేసాం కదండి, అది ఇంకా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి మనం మిక్సీ పట్టి వేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది. బట్ నా దగ్గర పచ్చి కొబ్బరి లేకపోవడం వల్ల డ్రై కోకోనట్ వేసాను. మీరైతే ట్రై చేసేటప్పుడు పచ్చి కొబ్బరి వేసి చూడండి. నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఎక్కువగానే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నింటినీ సేమ్ అండి రోస్ట్ చేయడానికి ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. అన్నీ ఇలా 1 బై 1 వేసుకోండి. ఒకదానికొకటి అంటుకునే అవకాశం ఉంటుంది ఒకేసారి వేసేస్తే. ఇలా వేసుకొని ఇవి కూడా సేమ్ అండి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని మనం సర్వ్ చేసుకోవాలండి. ఏదైనా మనం చిన్నప్పుడు ఇలా ఇంట్లో వండుకునేటి స్నాక్స్ ఏమన్నా సరే ఇంట్లో మురుగులని, జంతికలని, మిక్చర్లని ఇలా చేసి పెట్టేవాళ్ళండి. కానీ ఇప్పుడు అసలు ఫుడ్ పద్ధతులే మారిపోయినాయండి. పిజ్జాని, బర్గర్లని అవని ఇవని మనం కూడా అవే చేసి పెడుతున్నాము. ఇలా ఈ పాతకాలంలో మనం తినే వంటలే మనం మర్చిపోతున్నాం. మనం తినేవి ఏవి మనకి అసలు హెల్త్కి ఎఫెక్ట్ ఎప్పుడు పడవలేదండి. ఇప్పుడు పిల్లలకి మనం చేసి పెడుతున్నవే ఎఫెక్ట్ వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి మనం తిన్నవి మన రోజుల్లో మనం యూజ్ చేసినవి కాస్త పిల్లలకి చేసి పెడితే మంచిదని అనిపిస్తుందండి నాకు కూడా. సో అందుకే నేను మా అమ్మ నాకు చేసి పెట్టేటి ప్రతివి నేను తెలుసుకొని మరీ పిల్లలకి చేస్తున్నానండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగానే అండ్ డిఫరెంట్ ఐటెంగా కూడా తింటున్నారు. ఇంట్లో అయినా సరే ఈ పిజ్జా, బర్గర్లు మనం చేసిన అందులో కొన్ని సాస్లు అవి ఇవి యాడ్ చేస్తుంటాం కదండి, అవి కూడా కొంచెం హెల్త్కి మంచిది కాదండి. ఇప్పుడు బయట ఫుడ్ ఏది పర్ఫెక్ట్గా దొరకటం లేదండి. ఎంతో కొంత ఒక 10% అయినా కల్తీ అనేది జరుగుతుంది. అది మనం చూడలేదు కాబట్టి. సో ఇలా మనం చూసి మన చేతులతో చేసి పెట్టుకుంటే ఏమీ కాదండి. ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చుతుందండి. అండ్ ఇవైతే చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారో మీరే చూడండి. ఇవి చేసి పెట్టిన తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, మాకు కూడా చాలా బాగా నచ్చాయి అని చెప్పి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.